అంటే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే రెండు ప్రశ్నలు. ఇప్పుడు నిలబడే క్యాండిడేటు కొడుకు అనుకోండి. కొడుకు అయితే తండ్రి పేరు మీద ఇంటి పత్రాలు ఉన్నాయి, కొడుకు పేరు మీద ఎటువంటి పత్రాలు లేవు. కానీ తండ్రి పేరు మీద ఉన్న పత్రాల మీద మున్సిపల్ ట్యాక్స్ డ్యూ ఉంది, నల్ల ట్యాక్స్ డ్యూ ఉంది. అటువంటి వారు ఇప్పుడు నో హౌస్ సర్టిఫికేట్ తీస్తే వర్తిస్తుందా, లేకుంటే ఓకే. ఇప్పుడు భర్త పేరు మీద ఇల్లు ఉంది, భార్య నామినేషన్ ఇస్తుంది. ఇప్పుడు భార్యకు నో హౌస్ సర్టిఫికేట్ తీసుకోవచ్చా, లేదంటే నో హౌస్ సర్టిఫికేట్ అంటే క్యాండిడేట్ మీద ఏమన్నా ప్రాపర్టీ ఉంటే మాత్రమే డ్యూస్ ఉండదు. దానికి సంబంధించిన ఏమన్నా టాక్సెస్ ఉంటే మున్సిపాలిటీకి బకాయి ఉంటే మున్సిపాలిటీ కట్టేసి భర్త పేరు మీద ఉన్న తండ్రి పేరు మీద ఉన్న నో డ్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అన్టెస్టెడ్ క్యాండిడేట్ మాత్రమే చూస్తాం మేము. భర్త మీద డిపెండెంటా, కొడుకు తండ్రి మీద డిపెండెంట్ అంటే అందరి ప్రశ్న ఇది ఒకటి బాగుంది అన్నట్టు. క్వశ్చన్ ఏంటంటే మనకు ట్యాప్ కనెక్షన్ జెన్యున్గా లేదు, అయినా మనకు ఆన్లైన్లో చూపెడుతుంది. అట్లాంటి ఇప్పుడు మేము క్లియర్ చేయలేమండి, అది కట్టుకోవాల్సిందే, ముందే చేసుకోవాలంటే. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.